అందరికీ మరణాత. మరి ఒక వీడియోతో మీ ముందుకు నేను రావడం ఎందుకనంటే, ప్రియులు అద్భుత్ కుమార్ గారు క్రిస్మస్లో డ్యాన్సులు చేయొచ్చా అనే దాని మీద వారు ఒక వీడియో చేసి పెట్టారు. దీనికి మీరెందుకు స్పందిస్తున్నారు అని అంటే, 30వ తేదీ రాత్రి 1వ తేదీ స్టార్టింగ్లో నా వధువు సంఘారోహణ సభల్లో క్రిస్మస్ వేడుకలు చేశాము. అందులో నాట్యం చేయడం జరిగింది. పిల్లలు దేవుని ఆరాధించారు, కనపరిచారు. ఆ తర్వాత మరి వారు చేసినటువంటి వీడియో వచ్చింది కనుక సహజంగానే అది స్పందిస్తే మంచిది అనేటువంటి విషయం. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకరు ఆయన కొంచెం ఇలాగే ఎందుకు చేశారు ఇలాగా అన్నట్టుగా రాశారు కనుక అందరికీ సమాధానం దొరుకుతుందనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. ఇది కొత్త విధానం ఏమీ కాదు. మేము కొత్తగా ఏమి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇస్తుంది కాదు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మిరియాము డ్యాన్స్ చేసిందన్న సంగతి, లేకపోతే దావీదు శక్తి కొలది నాట్యం ఆడని రాయబడింది. దేవుని యెహోవా సన్నిధిలో శక్తి కొలదేనంటే ఏదో నామమాత్రంగా ఏదో చేశానన్న పేరుకి చేయడం కాదు. శక్తి కొలదేనంటే తనకున్న శక్తినంతా ఉపయోగించి నాట్యం చేశాడనంటే దానికి ఇంకా ఎల్లలు లేవు, హద్దులు లేవు. దీనికి ఒక పరిమితి నిర్ణయించడానికి ఎవరు సరిపోం. ఆత్మశక్తి మనలోకి వచ్చినప్పుడు, ఆత్మ పరవశం చెందినప్పుడు దానిని అడ్డుకోవడానికి ఎవరు సాహసించవలసిన పని కాదు. ఎందుకంటే ఎవరి ఆత్మీయ స్థితి వారిది కనుక ఎవరి అంతస్తు ప్రకారంగా వాళ్ళు నాట్యం చేయడంలో తప్పు లేదనేటువంటిది నా ఉద్దేశమే కాదు. దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఒక చక్కని చరణం రాశారు. ఆటలు ఆడుకున్నాను, నీ నామమున పాటలు పాడుకున్నాను, నాటకంబులు కట్టుకున్నాను, నాట్యమాడుచు మురియుచున్నాను, నీటుగాను నీకేను కీర్తి. అంటే ఏ విధంగా చేసినా అది నీకు మాత్రమే కీర్తి కలిగేటట్లుగా ఉండాలి అని ఆయన కోరుకొని నాటకాల గురించి చెప్పారు, నాట్యం గురించి చెప్పారు. క్రొత్త నిబంధనలో ఒక చాలా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మరియమ్మ తల్లి గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సమయంలో మరియమ్మ తల్లి ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నటువంటి శిశువు అనగా యోహాను గారు గంతులు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత చిన్న శిశువుకు కూడా యేసుప్రభు వారిని చూస్తే గంతులు వేయాలి అనేటంత తపన పరవశం కలిగింది అంటే మరి నాట్యాలు చేయడం గురించి చేయకూడదు, చెయ్యొచ్చు, ఇవన్నీ మనకి అంత అవసరం అంటారా అని నాకు అనిపిస్తుంది. కనుక మనం బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతాలను దాటి వెళ్ళిపోవడం లేదు. పరవశించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా మనలో ఉండాలి. అంటే మీ వీడియోస్ కూడా నేను చూశాను. మీరు మీ పెద్దలుడి గారు, ఆయన పేరు మరి హానోక్ రాజు అనుకుంటాను, ఆ బాబు మరి ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఆయన బాబు వర్షిప్ చేస్తున్నప్పుడు అందరూ కూడా చేతులెత్తి మరి నాట్యం చేశారు. బాబు నాట్యం చేశారు. అంటే చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి పాడుతున్నప్పుడు మీరు మీ అల్లుడి గారిని చూస్తూ సంతోషించారు. ఇది తప్పేమీ కాదు దీంట్లో. ఎందుకంటే ఆరాధించేటువంటి విధానాలు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక రకంగా చేయొచ్చు, ఒకరు ఒక రకంగా చేయొచ్చు. అంతేగాని దాని గురించి ఇలాగా ప్రత్యేకంగా మనం దాన్ని విమర్శించాల్సినటువంటి పని లేదు అనేటువంటిది నేను చెప్పేటువంటి మాట. ఎందుకనంటే మనము నటిస్తాం సహజంగా. ఇప్పుడు పాటలు మనం రికార్డింగ్ చేస్తున్నాం, వీడియోలు తీస్తున్నారు. ఆ పాట మనం ఎన్ని టేకులు తీసుకుంటాం? ఆ పాట ఎందుకు మనం పాడతామని అంటే కనుక ఆరాధనలో దేవుని మనం మహిమపరచడానికి చేసేటువంటి పాటలు అవి. కానీ షూటింగ్ చేసే సమయంలో పదే పదే అదే పాటను మనం రిపీట్ చేసుకుని మనం ఆ యాక్షన్ చెప్పినప్పుడు అది చేసి ఎక్కడో గుళ్ళో చేసుకోవలసినటువంటి ఆ పాటలు, లేకపోతే ఏకాంతంగా ఎక్కడ ఉండి చేసుకోవాల్సిన పాటలు అందరూ మరి టేకులు తీసుకుంటూ చేస్తున్నాం కదా. అది కూడా ఒక రకంగా చూస్తే తప్పేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే దేన్ని మనం క్రిటిసైజ్ చేయడం ప్రారంభించినా దానికి ఆటోమేటిక్గా రకరకాలైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి. కనుక ఈ నాట్యం చేయడం అనేటువంటి విషయంలో నేనైతే అది తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే నేను సభలు ప్రారంభించి ఇంచుమించు 12వ సంవత్సరం, పుష్కర వత్సరం ఇది. అయితే 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు సేవా పరిచర్యలో ఉండి చేస్తున్నారు.
అది చిన్నగా చేసేవారు, బహిరంగంగా పెద్దగా చేయడం అనేటువంటిది. కనుక ఇది అప్పటి నుంచి మేము క్రిస్మస్ సంబరాలు ప్రారంభం చేసుకుంటాం. కనుక ఈ విషయాన్ని అంటే నన్ను మీరు పాయింట్అవుట్ చేశారని అనడం లేదు. కాకపోతే నా క్రిస్మస్ అయిన తర్వాత మీ వీడియో వచ్చింది కనుక, అది బైబిల్ మిషన్ వారి గురించి మీరు చెప్పారు కనుక నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. ఇప్పుడు ఒక మాట మీకు చెబుతాను. మీరు అంటున్నారు చిన్నపిల్లలు చేశారంటే బాగుంది అని అన్నారు. బైబిల్లో ఎక్కడ కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది ఏమీ లేదు. అక్కడ మనం చూస్తే కనుక కన్యకులు వృద్ధులు కూడా యవ్వనులు కూడా నాట్యం చేశారని ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. కనుక కీర్తన గ్రంథంలో ఏమైనా ఉంటుంది, నాట్యంతో స్తుతింతురుగాక అని వ్రాయబడి ఉంది. అలాగే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటిల్లిపాది నాట్యం చేస్తూ కనిపించారు. అంటే నాట్యం చేయడం అని అంటే అర్థం ఏంటండి? నేను అనేది మాట, నాట్యం చేయడం అని అంటే అర్థం ఏంటి? మన ఆనందం కొద్దీ సంతోషంగా మనం చేసేటువంటిది. కేకలు లేకపోతే ఇవ్వాలని అంటే కనుక అవును, కేకలు కూడా వేశారు. యేసుప్రభు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నవారు కేకలు వేస్తుంటే ఏమన్నారు? ఇదిగో వీళ్ళు కేకలు వేస్తున్నారని అన్నారు. మీరు వాళ్ళని ఆపు చేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు ఆయన. కనుక ఆరాధన చేసే విధానాలని ఎవరో ప్రత్యేకంగా రూపొందించి ఇది విధంగా చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇది సిస్టమ్ అనేటువంటిది ఎక్కడ మనం దాన్ని ప్రత్యేకంగా రాసినటువంటి దాఖలాలు లేవు. బైబిల్ మొత్తం చూస్తూ ఉంటే ఈ విధానాలన్నీ ఉన్నాయి. అయితే అది ఆత్మతో చేయడం అనేటువంటిది మనం తెలుసుకోవాలి, చెయ్యాలి అనేటువంటి తపనతో మనం చేసేటువంటి దానిలో మరి మా ఆత్మశక్తి ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఒక్కొక్కరు తక్కువగా ఉండొచ్చు, ఒకరికి ఎక్కువగా ఉండొచ్చు. కనుక వచ్చేటువంటి ఆ సమయంలో అది ఎలా చేస్తే మనం చేసామన్నట్టు ఇలాంటివి అనేటువంటిది కాకుండా మరి నాట్యం విషయంలో కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందుకని మళ్ళీ ఈ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. దాన్ని కూడా మీరు రిమూవ్ చేసుకున్నారు. సో రిమూవ్ చేసినా అందరికీ చేరిపోయింది, అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే కొంతమందికి ఇంకా ప్రశ్నార్థకంగా ఉండిపోద్ది, చేయొచ్చా చేయకూడదు అనేటువంటి దాని విషయంలో. కనుక మీరు ఈ విషయంలో వెనక్కి తగ్గినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లేదా మరి ఇంకొక దీన్ని దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇంకో వీడియో చేయడానికి దాన్ని రిమూవ్ చేస్తారో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మీ వీడియోస్ వల్ల యూట్యూబ్లో లేవు. కనుక మీరు ప్రత్యేకంగా ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ బెస్ట్ విషెస్ చెబుతున్నాను. కొత్తగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఇప్పటికే చేసి ఉంటే కనుక అది ఇంకా ఎన్నో రోజులు సీనియారిటీ ఉండుండేది. సరే, దేవుడు ఒక మంచి నిర్ణయం మీకు ఇచ్చారు. సహృద్భావ వాతావరణంలోనే మనం చేసుకుందాం. మీ సేవ మీది, మీ సంఘాలు మీది, మా సేవ మాది, మా సంఘాలు మావి. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే రాయలసీమలో ఆ ప్రాంతాలన్నీ నేను కూడా అక్కడ నా ప్యారిస్ అంతా ఉంది. ఇంచుమించుగా ఒక 50 పైన 60 మంది పైన అక్కడ నా ద్వారా సేవకులుగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ. మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరిలోనూ కూడా మీరు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందున్నారనే విషయంలో నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను ఆ విషయంలో. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఒక సంస్థను పెట్టుకున్నారు కనుక మీరు మీ సంస్థలో మీరు చేయండి. మేము ఆ సంస్థను అంటే దేవదాసాయి గారు స్థాపించినటువంటి సంస్థ, సజీరాబాయి గారు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి 60, 60, 59 సంస్థకి మేము ప్రతినిధులుగా ఉన్నాం కనుక మేము ఇక్కడ దీన్ని చేయడానికి మేము మా సంస్థలో మేము ఉంటాం. చేయండి, స్నేహపూర్వకంగా వెళ్ళిపోదాం. రాబోయే రోజుల్లో మేము మిమ్మల్ని పిలుచుకోవాల్సి రావచ్చు, మీరు మమ్మల్ని పిలవచ్చు. ఎందుకంటే వేరే సంవత్సరం వాళ్ళు పిలుచుకున్నట్లుగానే మనలో మనం పిలుచుకోవడం కూడా తప్పేమీ లేదు. కనుక ఈ విషయాన్ని సౌహృదభావోదయంతో తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో నేను విమర్శనాత్మకంగా చేసింది ఏమీ లేదు. మీరు చేసినటువంటి వీడియోకి నేను ఒక జవాబు ఇచ్చాను. కనుక నేను గట్టిగా ఏదో చెప్పేసి దీన్ని మిమ్మల్ని అక్కడ నిలబెట్టేసేసి మీరు చేసిన తప్పు అని నేను ఖండించేసేయాలని ఉద్దేశంతో కాదు. మీ విధానంలో మీ ఆలోచనకి అది సరిపోయింది, నా ఆలోచనకి ఇది సరిపోయింది. దేవదాసాయి గారు చెప్పినటువంటి మాట, నాటకంబులు కట్టుకున్న నాట్యమాడుతూ మురియుచు ఉన్న అనేటువంటి మాట ఎందుకు రాశారు ఆయన అని అంటే కనుక దానిలో అర్థాలు చాలా ఉన్నాయి. పాటలన్నీ చూడండి, దేవదాసాయి గారు రాసిన పాటల్లో చక్కగా ఈ భావాలు వచ్చేటువంటి విధానంలోనే ఉంటాయి అన్నీ కూడా. ఇంకా విషయాన్ని మీరు గమనించి మరి మీరు ఆల్రెడీ వీడియోని డిలీట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేదంటే దాన్ని మీరు ఇంకా సపోర్ట్ చేసుకుంటే ఇంకోటి ఏమైనా మీరు చేస్తారేమో తెలియదు. కానీ ఒకవేళ చేస్తే నా సమాధానం ఇదిగా మీకు తెలియజేస్తున్నాను. మరణాత.